వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. రూరల్ నియోజకవర్గంలో 240 అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఏ పని చేసినా తన బ్రాండ్ చూపే శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా కోలాహలంగా చేపట్టారు. మళ్ళీ రెండో విడతగా 24 కోట్ల డబ్బు విలువతో 240 పనులు అభివృద్ధి 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 డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నారా? ఇంత క్లిష్ట పరిస్థితిలో కూడా రూరల్ ఎమ్మెల్యే గాని మన పాల్గొనేటువంటి ఏదైతే ఈ వాతావరణం ఉందో అన్ని పార్టీల నాయకులు కూడా దీంట్లో భాగస్వామి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆహ్వానించినందుకు అన్నయ్య మీకు చాలా ధన్యవాదాలు అన్నయ్య. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడైతే మనకి పండగ వాతావరణం నెలకొంది. ఇలాంటి మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఇంకా మరెన్నో పనులు చేయాలని అని మనస్ఫూర్తిగా. ఆయన చాలా పట్టుదల మనిషి. ఒక పని అనుకుంటే దాన్ని సాధించేంత వరకు నిద్ర ఆరాలు మానేసి పనిచేస్తూ విద్యార్థి నాయకుడి దశ నుంచి ఇవాళ రూరల్లో ఒక తిరుగులేని నాయకుడిగా కంటిన్యూస్గా గెలుపు మీద గెలుపు సాధిస్తూ ఇక ముందు కూడా అదే విధంగా ఉంటాడు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల్ని ఏమిటున్నాయని చూసుకుంటూ ఏదన్నా కానీ నా మార్కులో నేను ప్రగతిని చేసి చూపియాలా, నభూతో నా భవిష్యత్తు అంటే నా తర్వాత ఎవరు నాలాగా చేయకూడదు, చేయలేరు అనే ఒక మనసులో మంచి ఆలోచన పెట్టుకొని ఈ రూరల్ నియోజకవర్గాన్ని ఒక బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దే ఈ ప్రయాణంలో మనం ముందర కూడా చూసాం. ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పనుల జాతర రాష్ట్రంతో పాటు నెల్లూరు జిల్లాతో పాటు నెల్లూరు రూరల్ పరుగులు పెడుతూ ఉంది. ఈనాడు 60 రోజుల క్రితం 240 అభివృద్ధి పనులకి ఒకే రోజు ఎక్కడికక్కడ ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. స్థానిక నాయకులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 60 రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అందిస్తానని చెప్పాం. చెప్పిన మాట కట్టుబడి 60 రోజుల్లో పూర్తి చేసి ఈనాడు 240 అభివృద్ధి పనులు 240 చోట్ల ఎక్కడికక్కడ స్థానిక ప్రజలు, స్థానిక నేతల సమక్షంలో ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అక్షరాల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, పూర్తయిన అభివృద్ధి పనులు, టెండర్లు పిలిచిన పనులు, పూర్తయిన పనులు, జరుగుతున్న అభివృద్ధి పనులు అన్ని కలగలిపితే అక్షరాల 613 కోట్ల రూపాయలు అని చెప్పిన సవినయంగా మనం చేస్తూ ఉన్నాం. ఇందుకు సంబంధించి మీ అందరి సహకారంతో ఎక్కడా కూడా కార్యకర్తల, నాయకుల, స్థానిక నాయకుల సహకారం లేకుండా ఇది సాధ్యం కాదు. ఎవరు కూడా నేను ఒక్కడిని అనుకుంటే అది సాధ్యం కాదు. మనం చేతులు గడిపితే అద్భుతాలు చేయొచ్చు అనుకుంటేనే సాధ్యం అవుతుంది. ఆ యొక్క బాధ్యతని, ఆ యొక్క దాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో రూరల్ నియోజకవర్గంలో ప్రతి తెలుగుదేశం నాయకుడి, జనసేన నాయకుడి, బీజేపీ నాయకుడి, ప్రతి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్త కష్టం ఉంది. అన్నిటికీ మించి మా కార్పొరేషన్ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు అందరి సహకారం ఉంది. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకోటి కూడా మీకు చెప్పాలా, డ్రైనేజ్, కార్పొరేషన్ డ్రైనేజ్ పోయిన ప్రభుత్వం కాకుండా దాని ముందు తెలుగుదేశం ఉన్నప్పుడు దాదాపు 500 కోట్లతో డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కూడా రూరల్లో దాదాపు 140 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయబోతున్నారు. రూరల్ ఎమ్మెల్యేగా పర్మనెంట్ గా ఒక స్టాంప్ వేసేయండి. మీరందరూ వేస్తేనే ఆ స్టాంప్ పడేది. మీరందరూ గుర్తు పెట్టుకొని, శ్రీధర్ గాని వాళ్ళ తమ్ముడు అంటున్నాడు, సో గిరిధర్కి మీరందరూ స్టాంప్ వేసి గెలిపించండి. ప్రభుత్వం కూడా ముందుకి అభివృద్ధితో సాగుతుంది. దానికి ముందు జరిగే జాతరే ఈ రూరల్ మండలంలో జరిగే
ఈ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. 240 పనులు, 27 కోట్ల రూపాయలు. దాని పక్కన ఒక 0 పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ధాన్యం కొనుగోలు గురించి, ఎందుకంటే మనం పడాలపల్లి నెల్లూరు నగరమైన రైతాంగంతో కూడుకున్నటువంటి ప్రాంతాలు ఇవన్నీ. ధాన్యం కొనుగోలు కేంద్రాలు 161 ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కూటమి నాయకత్వంలోని ఈ ప్రభుత్వంలో. ఇప్పటికే ధాన్యం వచ్చేటువంటి ప్రాంతాల్లో, గ్రామాల్లో ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ సెంటర్లను ద్వారా 18,013 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతాంగం దగ్గర కొనుగోలు చేయడం జరిగింది. నగర కార్పొరేషన్ ఆదాయాన్ని పెంచే ప్రయత్నాలు, కార్యక్రమాలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వ నిధులు, పార్లమెంటు సభ్యుల యొక్క నిధులు కలుపుకొని నగరంలో వచ్చేటువంటి నిధులను సమన్వయం చేసుకొని, మన పొంగూరు నారాయణ గారు మన మున్సిపల్ మినిస్టర్ ఉన్నారు, వారిని కూడా సమన్వయం చేసుకుంటే అత్యధికమైన నిధులు ఈ ప్రాంత అభివృద్ధికి అవసరం అవుతాయి అని చెప్పి తప్పకుండా మనం సాధించుకోవచ్చు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తు తప్పనిసరిగా పని చేసే వాళ్ళకి, ప్రజలు ఆమోదించే వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. దానిలో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి మనవి చేస్తాం. కాబట్టి ఇవాళ శ్రీధర్ అయినా గిరి అయినా ఇద్దరు ఒక్కటేనా. నేను ఎలా ఎమ్మెల్యే అయ్యానో శ్రీధర్ కూడా అలా ఎమ్మెల్యే అయ్యాను. కానీ నాది వేరు, శ్రీధర్ది వేరు. నాకు తరాల రాజకీయ అనుబంధం. స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి, స్వర్గీయ ఆనం వెంకటరెడ్డి, స్వర్గీయ ఆనం సంజీవరెడ్డి, స్వర్గీయ ఆనం వివేకానంద రెడ్డి చేయి పట్టుకొని నడిచి రాజకీయాల్లోకి వచ్చాను. ఏ చెయ్యి అండ లేకుండా, ఏ వేలు అందించకుండా స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తి శ్రీధర్ అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అటువంటి శ్రీధర్ స్నేహ హస్తాన్ని పొందిన, అటువంటి సోదర భావంతో ముందుకు నడిచేటువంటి మేము, మా బాధ్యతగా గిరికి కూడా మేము స్నేహహస్తం అందిస్తాము. తప్పకుండా గిరి నాయకత్వాన్ని ఈ ప్రాంతంలో ముందుకు నడిపించేదానికి, భవిష్యత్తులో ఆయన ఏ పదవికి వస్తాడో, ఏ పదవుల్లో ఆయన రాణిస్తాడో, ఏ పదవి పార్టీ ఇస్తుందో మాకైతే తెలియదు. కానీ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి తీసుకొచ్చేదానికి శ్రీధర్కు తోడుగా మేము కూడా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇవాళ ఒక మంచి కార్యక్రమం, ఒక పండుగ, ఒక జాతర, ఒక తిరునాళ్ళ రాబోయేటువంటి శ్రీరామ నవమికి ఇది శ్రీకారం చుట్టేటువంటి పండుగగా దీన్ని భావిస్తూ మీ అందరి ఆశీస్సులు కూటమి ప్రభుత్వానికి ఉండాలి. కూటమి పార్టీలైనటువంటి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలకు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి మీరందరూ తోడుగా నడవాలి. నారా లోకేష్ గారిని భుజం తట్టి ముందుకు నడిపించాలి. రేపటి తరానికి ఈ రాష్ట్రాన్ని మనం అప్పగించే పద్ధతిలో ముందుకు నడవాలి అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ మీ అందరినీ కోరుకుంటూ, మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తూ, నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చి ఇక్కడ మీ అందరినీ కలిసి మాట్లాడి ఒకసారి పూర్వపు దాదాపుగా 2014, 2009 తర్వాత ఈ ప్రాంతంలో నేను లేను. 2009 వరకు 1985 నుంచి 2009 వరకు నేను శాసనసభ్యుడిగా, మంత్రిగా ఈ యొక్క రాపూర్ నియోజకవర్గంలో పనిచేశాను. 2009లో ఆత్మకూరు నియోజకవర్గానికి పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత వెంకటగిరి, ఆ తర్వాత మళ్ళీ ఆత్మకూరు. ఇలా నియోజకవర్గాలు అటువైపే ఉండిపోయాను. మెట్ట ప్రాంతాల్లో ఉన్నాము. మెట్ట ప్రాంతాల ప్రజల యొక్క ఆశలకి అనుగుణంగా ప్రభుత్వ పరిపాలన వ్యవస్థల్ని తీర్చిదిద్దుకుంటూ ఆ ప్రాంత ప్రజలకి, రైతాంగానికి న్యాయం చేయాలని చేసేటువంటి ఒక కార్యక్రమంలో ముందుకు సాగుతున్నాం. వీరందరి సహకారంతో ముందుకు సాగాము. భవిష్యత్తులో కూడా అది కొనసాగుతుందని తెలియజేస్తూ, ఈనాడు ఈ మంచి కార్యక్రమంలో ఈ కొద్ది మాటలు మాట్లాడి పెద్దలందరి యొక్క ఆశీస్సులు కూటమి నాయకత్వానికి అడిగి అర్థించి మీ దగ్గర నుంచి తీసుకునేటువంటి అవకాశం నాకు ఇచ్చిన శ్రీధర్కు, గిరికి ప్రత్యేకమైనటువంటి సోదర భావమైనటువంటి నమస్కారాలు చెప్పకూడదు. వాళ్ళకి నాకన్నా వయసులో చిన్నవాళ్ళు, నేను నమస్కారం వాళ్ళకి పెట్టేదానికన్నా వాళ్ళని ఆశీర్వదిస్తే
వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటూ శ్రీధర్ గిరి ఉన్నత శిఖరాలు రాజకీయాల్లో అందుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగు తల్లి. రామనారాయణ రెడ్డి గారికి ప్రియతమ పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా